తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు అక్రమ కట్టడాలు ఉన్నాయంటూ ఇక్కడ హన్మకొండ పార్టీ కార్యాలయానికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని మీద స్పందించడానికి ప్రస్తుతం మనతో నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్, చెప్పండి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా వీళ్ళు కబ్జా చేసి ఇక్కడ కార్యాలయాలు కట్టారని చెప్పేసి మీకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు ఎలా స్పందిస్తున్నారు ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన జీవో కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా గుర్తింపు గల రాజకీయ పార్టీలకు పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం నామినల్ రేటుకు ప్రభుత్వ స్థలాలు కేటాయించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లాలో కట్టిన కార్యాలయం కానీ, ఇలా గాంధీ భవన్ నడుస్తున్నటువంటి తీరు కానీ, ఖమ్మంలో కానీ, కరీంనగర్లో కానీ, ఇతర జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎట్లయితే ప్రభుత్వ స్థలాలు తీసుకొని వాళ్ళు కార్యకలాపాలు చేపడుతున్నారో అదే పద్ధతిలో ఇవాళ వాళ్ళ డివేట్ కాకుండా కేవలం పార్టీ కార్యకలాపాలు మాత్రం నిర్వహించే విధంగా ఇలా హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కట్టుకొని ఇక్కడ కార్యకలాపాలు చేస్తూ ఉన్నాము. ఇక వారేదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలకిచ్చిన హామీ నిలబెట్టుకోలేక కార్యాలయాన్ని కూల్చాలని చెప్పి ప్రభుత్వం ఉన్నది అని చెప్పి నోటీసులు ఇచ్చి హరాజ్ చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి గాంధీ భవన్ హైదరాబాద్లో అది ఏ పద్ధతిలో నిర్వహణ జరుగుతుందో ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కోసం హైదరాబాద్లో 100 కోట్ల రూపాయల ఎకరం విలువ చేసేటువంటి ల్యాండ్ను బోయినపల్లి మెయిన్ రోడ్డు మీద 10 ఎకరాలు 2008 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు. ఆ జీవో కూడా మేమే తీసుకొచ్చినామా? అది కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదా? ఇలా ఖమ్మంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇలా కరీంనగర్లో ఫంక్షన్ హాల్ కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళలో మేము డివేట్ చేయలేదు కదా. డివేట్ ఒకవేళ అయి ఉంటే, పర్పస్ డివేట్ అయితే ప్రభుత్వం మళ్ళీ ల్యాండ్ వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. కానీ డివేట్ అయింది వాళ్ళు, హరాస్మెంట్ చేసేది వాళ్ళ మా మీద. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా కూల్చాలనేదే దీన్ని వెనుకున్నటువంటి కుట్ర. కక్షపూరితంగా జరుగుతుందంటారా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని అసమర్థ కాంగ్రెస్ పార్టీ ప్రజల మూడు డైవర్ట్ చేసి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి డ్రామాలో భాగం. ఇటు చూసుకుంటే మీ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో కౌశిక్ రెడ్డి మీద కూడా ఎమ్మెల్యే అక్కడ హుజరాబాద్, ఆయన మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. క్రిమినల్ కేసు, భయభ్రాంతులకు గురి చేయడము, తప్పుడు కేసులు పెట్టడము, పార్టీలు మారంగానే వాళ్ళ తప్పులన్నీ ఒప్పులై అయినట్టు చేయడము, ఆ రకంగా టార్గెట్ పెట్టి చేస్తా ఉన్నట్టు మాకు అర్థమవుతున్నది. దీని మీద త్వరలోనే రాష్ట్ర పార్టీ తప్పకుండా కూడా మంచి సీరియస్ ప్రొటెస్ట్కి కాల్ ఇస్తే తప్పకుండా మా కార్యకర్తలు కూడా ఊరికే ఉండరు. ప్రతిదీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నాం. ఒకటేసారి ఆవేశాలు వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తమ తప్పులను తెలుసుకొని తగ్గితే మంచిది. వారు ఒక పార్టీ కార్యాలయాన్ని ముట్టుకుంటే, మా పార్టీ కార్యాలయం ఒక కార్యాలయం ముట్టుకుంటే వారికి కూడా చాలా కార్యాలయాలు ఉన్నాయి, చాలా డీవియేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా తప్పదు. వివరణ ఇవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, జీవోలకు సంబంధించి అధికారులకు వారు లేవనెత్తిన అనుమానాలు కాంగ్రెస్ పార్టీ హన్మకొండ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుకు అనుసరించి సరైనటువంటి వివరణ న్యాయబద్ధంగా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాంతో వారు తృప్తి పడితే మంచిది, తృప్తి పడకుంటే తప్పకుండా దానిపైన తదుపరి కోర్టు కూడా వెళ్తాం. వచ్చినటువంటి నోటీసులకు సంబంధించి తగిన అధికారులకి తగిన పత్రాలను మేము సమర్పించడం జరిగింది, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు సంతృప్తికరంగా లేకపోతే పై అధికారులకు కూడా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదంతా జీవో ప్రకారం మేము మంచిగా అంటే ప్రభుత్వం దగ్గర అమౌంట్ కట్టి తీసుకున్నటువంటి కార్యాలయం మీద అంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్లాంక్. కీప్ వాచింగ్.